నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పైన క్రిమినల్ కేసు నమోదైంది. ఈ కేసు పర్యవసానాలు ఏ విధంగా ఉండబోతున్నాయి? ఏడాది క్రితం చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు కోర్టు పరిధిలోకి వచ్చినటువంటి నేపథ్యంలో జనసేనాని ఎటువంటి యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది? ఈ అంశంపైన విశ్లేషణ చూద్దాం. మనతో పాటు ప్రముఖ అడ్వకేట్, జనసేన పార్టీ నాయకురాలు రజనీ గారు ఉన్నారు. రజనీ గారు నమస్కారం. నమస్తే అండి. రజనీ గారు, ఏంటి ఈ కేసు పూర్వాపరాల పరంగా చూస్తే మార్చి 25వ తేదీన పవన్ కళ్యాణ్ గారు అటెండ్ అవ్వాలి అనేటువంటిది ఒక సమ్మన్స్ ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఇది కంపల్సరీ అటెండ్ అవ్వాల్సినటువంటి కేసా? జననీ ఎస్టేట్స్ ఫార్మ్లాండ్స్ చందనవాలి స్క్వేర్ యార్డ్ 2299 రూపాయలు మాత్రమే. సార్, ముఖ్యంగా నమోదైనటువంటి కేసు ఏదైతే ఉందో ఐపీసీ సెక్షన్ 499, 500 అండి. అంటే డిఫామేషన్ అంటారు, అంటే పరువు నష్టం అనమాట. అంటే ఎవరి పరువుకి భంగం వాటిల్లేలాగా మా అధినాయకులు ఏలూరు వారాహి సాక్షిగా మాట్లాడారు గత సంవత్సరం జూలై మాసంలో. సో దీనికి సంబంధించినటువంటి డిఫాక్టో కంప్లైంట్ ఎవరైతే ఉన్నారో అరుణ్ కుమార్ అనే అతను ఏదైతే తాడికొండ మండలం కంతెర్ గ్రామానికి సంబంధించిన వ్యక్తి. గతంలో కూడా కంతెర్లో ఒక రెడ్ ఎవరో ఉంటారండి, అతను కూడా చిన్న చిన్న హల్చల్ గలాటాలు చేసినటువంటి గొడవ ఉదంతాలు కూడా మనం చూస్తున్నాం. ఏదైతే కల్లం హరినాథ్ రెడ్డి అనమాట, ఆ ఏరియాకి సంబంధించిన వాళ్ళే ఈ రోజు కేసు నమోదు చేశారు. మరి వారికి మాత్రమే మనోభావాలు ఎందుకు భంగం వాటిల్లుందో మాకు తెలియట్లా. గతంలో కూడా మా అన్న మాట్లాడిన మాటలకి వెనువెంటనే కాకుండా 2-3 రోజులు అంత బాగా రెస్ట్ తీసుకొని సినిమాలకి షికార్లకి వెళ్ళొచ్చాక అంత అయిపోయాక రంగవల్లి గారి మనసుకి భంగం వాటిల్లింది. అంటే ఆవిడ మనోభావాలకి భంగం వాటిల్లింది. ఆవిడ రంగవల్లి గారి మనోభావాలకి భంగం వాటిల్లేలాగా ప్రత్యేకించి రంగవల్లి గారిని పేరుని ఉదహరించి మా అన్న వారాహికి ఏం మాట్లాడినాడో మాకైతే తెలవ. సో ఆ పరిస్థితుల్లో ఆవిడ మాత్రమే కేసు నమోదు చేయడం, మహిళా కమిషన్ గారి కళ్ళజోడు పెట్టుకొని బయటకు వచ్చి ఆడవాళ్ళ గురించి మాట్లాడతారా అంటే, అమ్మ తప్పిపోయింది మహిళలు అన్నాడు తల్లి. తప్పిపోయింది మహిళలు 30,000 పైచులకు తప్పిపోతున్నారు, నేషనల్ క్రైమ్ రిపోర్ట్ నాకు చెప్పింది అన్నాడు. అంటే ఎవరు చెప్పిందో చెప్పకుండా చెప్పలేదండి. ఆయనకేదో అబ్దుల్ కలాం లాగే కళలు కనాలి, కళల్ని సాకారం చేసుకోవాలనేది కాదు. ఏదో రాత్రి కళ వచ్చింది పొద్దునే చెప్పింది కాదు. నేషనల్ క్రైమ్ రిపోర్ట్ కేంద్ర నిఘా వర్గాలు మాకు చెప్పి మీరు హెచ్చరించండి, మీరు ఇన్ఫర్మేషన్ పాస్ చేయండి అంటేనే నేను మీకు చెప్తున్నానంటూ పూర్తి సమాచారాన్ని వారాహి పైనుండే చెప్పేశారు. ఇక నువ్వు కనుక్కోవడానికి ఏం లేదు, తెలుసుకోవడానికి ఏం లేదు. ఏమయ్యా పవన్ కళ్యాణ్ ఎలా మాట్లాడావయ్యా అంటే కేంద్ర నిఘా వర్గాలు చెప్పినాయి. అయితే నువ్వెందుకు చెప్తావు? చెప్పమని చెప్పినాయి, అందుకే చెప్పాను అన్నాడు. ఇంకేముంది ఆయన అడగడానికి? సో ఇక్కడ కేంద్ర నిఘా వర్గాలను అడగాలి. మీరు ఎలా తప్పుడు సమాచారం ఇస్తారు? ఏదైతే పవన్ కళ్యాణ్ గారికి, అసలు పవన్ కళ్యాణ్ గారు ఎవరు? 2 చోట్ల ఓడిపోయినానికి ఆయనకి చెప్పడం ఏంటి? మేము ముఖ్యమంత్రి ఉన్నాగా, మమ్మల్ని ఎన్డీఏలో పిలవచ్చుగా, మేము గేట్ల కాడే నుంచుంటున్నాం కదా, మాకు కూడా సమాచారం ఇవ్వచ్చు కదా అని అడగాల. కానీ కేంద్ర నిఘా వర్గాల మీద ఏమీ అడగలేక ఆడలేక మధ్యలో దొరువై పవన్ కళ్యాణ్ గారిని అడుగుతారు. పవన్ కళ్యాణ్ గారు నేనేం అడిగారు, నాకెవరు చెప్పారు? చెప్పిన దాన్ని సమాచారాన్ని ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి చెప్పమని చెప్పారు, అందుకే నేను చెప్పేశా. కానీ ఒకటి అంటే రజనీ గారు ఇది అసలు డిఫమేషన్ కిందకి వస్తుందా? ఎందుకంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు పేరు తీసుకుని కానీ లేదా ఎవరినైనా వ్యక్తుల్ని ఉద్దేశించి కానీ ఈ వ్యాఖ్యలు చేశారా? సార్, డిఫామేషన్ అంటే బేసికల్ గా పరువు నష్టం. పరువు ఎవరు, ఒక వ్యక్తికి జరిగిందా, ఒక వ్యవస్థకి జరిగిందా అనేది పెట్టుకుంటే ఇక్కడ వాలంటీర్ వ్యవస్థ ద్వారా గోప్యమైన ఆధార్ సమాచారం బయటకు వెళుతుంది. కొన్ని దుష్ట శక్తుల దగ్గర చేతులకు వెళ్ళి ఏదైతే హైదరాబాద్ లో కొంత కేంద్ర సమాచారం నిఘా వర్గాల దగ్గర ఉండిపోయి దాని ద్వారా ఒక బ్యాడ్ ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి. ఒంటరి మహిళల్ని టార్గెట్ చేశారు, లేకపోతే 30,000 పైచులకు మిస్ అయిపోయారు అన్నారు. దీంట్లో వ్యక్తుల్ని చెప్పలేదండి. ఇప్పుడు ఎవరు అరుణ్ కుమార్ గారు, ఆయనకి ఎందుకు మరి భంగం వాటిల్లిందో ఆయన మనోభావాలకి మాకు అర్థం కాల. రంగవల్లి గారికి ఎందుకు మనోభావాలకి భంగం వాటిల్లిందో మాకు అర్థం కాల. వాలంటీర్ వ్యవస్థ ద్వారా అన్నాడు కానీ వాలంటీర్ల ద్వారా అనలేదు. అంటే వ్యవస్థలో ఎవరు ఏ పని చేస్తారంటే, మీ పైనుండే ఆఫీసర్ నా వీడియో తీసుకోమంటే మీరు తీసుకుంటారు, లేదా రజనీది పక్కన పెట్టాయి ఆ అమ్మాయి జనసేన వద్దు వైసీపీ తీసుకోమంటే వైసీపీ తీసుకుంటారు. అంటే పైన అతను చెప్పింది మీరు చేస్తారు. అంటే అప్పుడు మీ తప్ప, పైన అతను తప్ప? ఈ రోజు ఒక ఏబిఎన్ రిపోర్టర్ ని కుళ్ళబొడి చేస్తే ఏబిఎన్ రిపోర్టర్ ఎందుకు పొడవాలా? రాధాకృష్ణన్ పొడుగు, వాళ్ళ ఇంటి మీదకి వెళ్ళి రాళ్ళి, లేకపోతే వెంకటకృష్ణ గారిని కొట్టు, ఆయన ఇంటి మీద రాళ్ళి, అంతేగాని అది సందర్భం వేరు కదా. ఇప్పుడు అది వేరు, ఆ కంటెస్ట్ కూడా కంప్లీట్ గా వేరు కదా. అది పూర్తిగా ఒక జర్నలిస్ట్ మీద దాడి జరగడానికి 100% ఖండించాల్సింది. అది ఏబిఎన్ అయినా, సాక్షి టీవీ అయినా, ఏదైనా కానీ మేము కూడా ఖండిస్తాం, సుమన్ టీవీ కూడా ఖండిస్తుంది. కానీ వ్యక్తిగత దాడులు, అసలు ప్రజాస్వామ్యంలో వ్యక్తిగత దాడులు అనే వాటిని పూర్తిగా నిర్మూలించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాలపైన, పాలకులపైన, పోలీసు యంత్రాంగం పైన ఉంటుంది. కాబట్టి అక్కడ నిస్తేజంగా ఉంది ఎవరనేది ప్రజలు ఆలోచించుకుంటారు. బట్ ఇక్కడ కేసు వచ్చేసరికి వ్యవస్థని నేరుగా ప్రశ్నించడం అనేది
పరువు నష్టం పరిధిలోకి వస్తుందా రాదా? కేశవ్ గారు మీరు అస్సలు టాపిక్ ని డైవర్ట్ అవనివరే. మెయిన్ ఏంటంటే కంటెంట్, నా ఉద్దేశం ఏంటంటే ఎవరైతే తప్పు చేశారో వారిని వదిలేసి ఆ చేసిన వాళ్ళు మీలాంటి వాళ్ళని పట్టుకోవడం కరెక్ట్ కాదు. వ్యవస్థని అడగండి, వ్యక్తుల్ని కాదు అన్న. ఇక్కడ ఏం జరుగుతుందంటే వ్యవస్థని మా అన్న క్వశ్చన్ చేస్తే వ్యక్తులు బాధపడుతున్నారు ఎందుకో మాకు అర్థం కావట్లేదు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు, ఏబిఎన్ రాధాకృష్ణ, రామోజీరావు గారు అంటారే కానీ పాపం మీలాంటి వాళ్ళని మాలాంటి రిపోర్టర్ని ప్రస్తావించరు. ఎందుకంటే టార్గెట్ వాళ్ళు చెప్పి వాళ్ళ జీతాలు తీసుకుని మీలాంటి వాళ్ళు మాలాంటి వాళ్ళు పనులు చేస్తారేమో అనుకోండి. సో ఇక్కడ కూడా వ్యవస్థ, వాలంటీర్ వ్యవస్థని క్వశ్చన్ చేస్తున్నప్పుడు వ్యక్తులు వేయకూడదండి. ఈ వ్యవస్థని స్థాపించిన వాళ్ళు ఉంటారు చూడండి, వాళ్ళు దీన్ని ఫ్రేమ్ చేయాలి. వాలంటీర్ వ్యవస్థను పెట్టింది నేనేనయ్యా, చిక్కటి చిరునవ్వుతో రావాలనుకున్నా నా తెల్లారుజామున అదేంటది గేద పాల కంటే ముందుగానే వీళ్ళు రావాలా, నిద్ర లేపాలా, వీళ్ళ చేతిలో పెన్షన్ పెట్టాలంటే ఎవరు బాబులు సొమ్ములు తీసుకొచ్చి పెన్షన్ పెట్టట్లేదండి. హెరిటేజ్ సొమ్మో, పులివెందుల సొమ్మో, లేకపోతే సినిమాలో వచ్చినటువంటి లాభాలు ఎవరు పెట్టరండి. ప్రభుత్వ ఖజానా నుంచే ఎవరిచ్చినా. సో పనుల నుంచి ఇవన్నీ ఇచ్చేది ప్రజలు కట్టిన పనులు, ప్రభుత్వానికి సంబంధించిన ఎక్కడ ప్రభుత్వ ఖజానా నుంచి ఇచ్చే డబ్బులకి మేము చూడు ఇంటికి వచ్చి ఇస్తున్నాం అంటే అదే పథకాన్ని చంద్రబాబు గారు రన్ అవుతుంది. ఆ పథకాన్ని ఎవరు ఆపరు. ఒక మంచి ఉద్దేశంతో ఒక వ్యక్తి తీసుకొచ్చాడు, స్వాగతం తప్పట్లు. అన్నా క్యాంటీన్ కూడా అన్నం పెట్టడానికి తెచ్చాడు, ఆపేలా నువ్వు? ఈరోజు పసుపు కుంకుమ పథకాన్ని ఆపేలా, ఇసుక ఫ్రీగా ఇచ్చేదాన్ని ఆపేలా. సో ఇలాంటివన్నీ జరుగుతున్నప్పుడు వ్యక్తుల్ని టార్గెట్ చేస్తా తప్పండి, వ్యవస్థని టార్గెట్ చేయాలి. సో ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ ద్వారా డిగ్రీ చదువుకున్న బిడ్డలకి 5,000 జీతపత్యంతో ఇటువంటి తప్పులు చేపిస్తున్నావు ఏంటి అంటే 30,000 పైచులకు ఆడబిడ్డలు తప్పిపోయారంటే డీజీపీ ముందుకు రావాలండి, మహిళా కమిషన్ ముందుకు రావాలి. ఆ రోజు పాపం వాసిరెడ్డి పద్మ గారు కూడా యువరాజ్యం నుంచి మా అన్నయ్య గారి వెనకాల బాగా తిరిగే వాళ్ళండి. పాప ఆవిడకి ఈ కోరిక ఉందని మాకు తెలియదండి. ఏమడింటే అదేంటది ఆవిడ చెయ్యి అంట మా అన్న చంపని తాకి రావాలంట. అది చూడండి, అసలు పవన్ కళ్యాణ్ గారిని ఫోటో దిగడమే దిక్కు తీసాను లేకంటే తాకడమే దిక్కు లేకుండా లేక ఆయన బుగ్గను తాకాలన్న కోరిక ఆవిడ మనసులో ఉద్భవించిందండి. అందుకే ఆవిడ నా ఎదురుగా ఉంటే చంప చెళ్ళు అనిపించేదాన్ని అన్నట్టుంది. అయినా సరే మా అన్న రియాక్ట్ అవడు, అయినా సరే మా అన్న సమాధానం చెప్పడు. ఏమ్మా యువరాజ్యంలో నా వెనకాల తిరిగావు, నీకు ఈ కోరికలు ఎందుకు వచ్చినాయి అని అండు. సో ఇటువంటి పరిస్థితుల్లో వ్యవస్థ గురించి ఎవరు ఫ్రేమ్ చేశారు అంటే మహిళా కమిషను, లేకపోతే వ్యవస్థ గురించి మాట్లాడుతున్నారా, క్రిమినల్ కేసుల గురించి 30,000 పైచులకు తప్పుపోయారా అని డీజీపీనో, లేకపోతే దీన్ని ఉద్భవించినప్పుడు వంటి వాలంటీర్లు ఇన్ఛార్జ్ ఎవరో ప్రిన్సిపల్ సెక్రటరీ, చీఫ్ సెక్రటరీ ఉంటారు కదా, వారు క్వశ్చన్ చేయాలి. కానీ ఇలా ఇండివిజువల్ పర్సన్ కేసు వెయ్యడానికి సరిపోదండి. అసలు ఇప్పుడు అరుణ్ కుమార్ గారు అడిగితే ఏమయ్యా అరుణ్ కుమార్ నిన్ను వచ్చి అడిగాడా పవన్ కళ్యాణ్, నీ పేరు పెట్టాడా, పలానా సన్ ఆఫ్ సత్యమూర్తి నువ్వు వాలంటీర్లు ఈ పని చేసినావు అని అడిగాడా? లేదే. మరి నువ్వెలా క్వశ్చన్ చేస్తావు? సార్ మా వాలంటీర్లు అన్నాడు సార్, సుమోటోగా వెయ్యాలా, ప్రైవేట్ కంప్లైంట్ ఎట్లా ఫ్రేమ్ చేస్తావు? సుమోటోగా ఎలా కన్సిడర్ చేసింది? ఇప్పుడు కోర్టు ఈ విషయాలన్నింటినీ ప్రైమా ఫేసి ఉండాలి, లేదా ప్రాథమికమైనటువంటి అంశాలను పరిశీలించినాకే కోర్టు సమన్లు ఇవ్వడానికి స్కోప్ ఉంటుంది. కోర్టు సమన్లు ఇచ్చిందంటే ఎంతో కొంత అతని వాదనని కోర్టు అంగీకరించినట్టుగానే మనం భావించాలి కదా. లేదండి, కోర్టు ప్రైవేట్ కంప్లైంట్ లో ఇచ్చినటువంటి కొద్ది గొప్ప ఆధారాల పరిధిలో తీసుకొని అలా విజువల్స్ పెట్టి ఇదిగో చూడండి వాలంటీర్ల ద్వారా సమాచారం బయటకు వెళ్ళింది అన్నాడు, మేము ఎప్పుడు ఇచ్చాం, మాకేం అవసరం, మమ్మల్ని ఎలా అంటారు అంటే అయ్యా మీరు ఎలా అడుగుతారు, ఇండివిజువల్ గా మీ వాళ్ళు అడగండి అని కొంత అడిగి ఉండొచ్చండి. కానీ కేసు నమోదైంది కాబట్టి కొంత ప్రైమ్ ఆఫ్ ఎఫెన్స్ దీంట్లో ఉంది అని కోర్టు భావించింది. కానీ వాదోపవాదాలు విన్న పేరిట అరుణ్ కుమార్ అనే వ్యక్తి ఇండివిజువల్ గా ఈ కేసు నమోదు చేయడానికి అనర్హుడు. వ్యవస్థని క్వశ్చన్ చేసినటువంటి పవన్ కళ్యాణ్ గారు సో వ్యవస్థ తాలూకా వ్యక్తులు ఎవరైనా ఉంటే కేసు నమోదు చేసుకుని వాలంటీర్ ద్వారా ఎలా సమాచారం వెళ్ళింది అని చెప్పిన వ్యక్తి కేంద్ర నిఘా వర్గాలు కాబట్టి కేంద్ర నిఘా వర్గాల దగ్గర నుంచి సమాచారం రావాలి అని రంగవల్లి గారితో కేసు వేయించినప్పుడే రంగవల్లి గారి మనోభావాలు మా అన్న దెబ్బతీసినప్పుడే పాపం పార్లమెంట్ సాక్షిగా కొంత సమాచారం వచ్చేసిందండి. పార్లమెంట్ లోనే చెప్పారు 30,000 పైచులకు తప్పిపోయారంటే పాపం అక్కడ కూడా కేసు నమోదు చేసిందండి. నోటీసులు సర్వ్ అవుతున్న మూమెంట్ లో మరి ఆ కేసు కొట్టేశారు ఎందుకండి? అసలు మీరు వాలంటీర్ క్లాస్ 4 ఏంటి? ఎవరు మీరు? మీ వ్యవస్థ ఏంటి? మిమ్మల్ని అధిరోహించినటువంటి వ్యక్తి ఎవరు? మిమ్మల్ని అపాయింట్ చేసినటువంటి అపాయింట్ అథారిటీ వారి దగ్గర ఒరిజినల్ సర్టిఫికేట్, ఒరిజినల్ అపాయింట్మెంట్ ఆర్డర్ యు ప్లీజ్ కైండ్లీ సబ్మిటెడ్ ఆన్ ద కోర్ట్, దెర్ ఈస్ అ ప్రైమరీ ఎవిడెన్స్, దెర్ ఈస్ అ నో ఎవిడెన్స్. మీ అపాయింట్మెంట్ ఆర్డర్ ఏది అని అడిగినప్పుడు ఒరిజినల్ అపాయింట్మెంట్ ఆర్డర్ లేక చించి పక్కన పడేసి రంగవల్లి గారిని పక్కన పెట్టారండి. కానీ గుంటూరు చూడండి ఎంత ధైర్యం చేసిందో. మొన్న మధ్య గుంటూరు కారం వచ్చింది, స్లీవ్స్ మడిచిపెట్టమని మా అధినాయకుడు చెప్పాడు.
పాపం జగన్మోహన్ రెడ్డి గారు అధినాయకుడు చెప్పిన మాట విని వాలంటీర్లు ఇప్పుడే మీరే మా సైన్యం అంటున్నాడు. ఒరే అయినా వాళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయీస్, వాళ్ళని మనం వాడకూడదు. ఇందిరాగాంధీ కూడా 1975లో ఇలాగే వాడి దొబ్బేసింది. ఎలక్షన్ అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్. నువ్వెలా వాడతావంటే 5,000 ఇస్తానంటాడు. ఊళ్ళో సుబ్బయ్య వేసేయి తీసే అంటాడు. మళ్ళీ పోయి నా సైన్యం మీరే అంటాడు. ఆకాశంలో దేవుడు, కింద రాష్ట్ర ప్రజలు, తప్పులేదు. మళ్ళీ వాలంటీర్లని మీరేనా సైన్యంగా చొక్కాలు ఒకటి మర్చిపెట్టండి అంటే ఇప్పుడు ఈ మధ్య కాలంలో పరువు నష్టం దావా, పరువు నష్టం కేసులో రాహుల్ గాంధీ గారు ఫేస్ చేసినటువంటి అంశాలు మనం చాలా చూసాం. చివరికి ఆయన లోక్సభ సభ్యత్వం కూడా ప్రశ్నార్థకమైనటువంటి పరిస్థితి. ఇప్పుడు ఇక్కడ ఈ కేసుకి ఆ కేసుతో పోల్చి చూసినప్పుడు రిలవెన్స్ ఏమైనా ఉందా? సార్, ఇక్కడ ఏదైతే గతంలో అంటే ఏదైతే రాహుల్ గాంధీ గారు మోడీ గారిని టార్గెట్ చేసి ఒక పర్సన్ ని టార్గెట్ చేసి ఏమైనా మాట్లాడుంటారు. అదే రకంగా చిరంజీవి గారికి సంబంధించిన బ్లడ్ బ్యాంక్ ని రాజశేఖర్ రెడ్డి గారు, జీవిత రాజశేఖర్ గారు పర్సనల్ గా ఫ్రేమ్ చేసి మాట్లాడారు. అది డిఫార్మేషన్. ఏదైతే రోజారెడ్డి గారి భర్త సెలవుమణి చెన్నైకి సంబంధించిన ఒక కేసులో ఇలాగే డిఫార్మేషన్ కి సంబంధించిన కొన్ని వర్డ్స్ యూజ్ చేశారు. అవన్నీ రుజువైనాయి అండి. రుజువు అవడానికి 7 ఏళ్ళు 8 ఏళ్ళు అండి. ఎప్పుడు చిరంజీవి గారి బ్లడ్ బ్యాంకు, ఎప్పుడు దాని ఆర్డర్ వచ్చి జీవిత రాజశేఖర్ గారికి పనిష్మెంట్ పడింది. పర్సనల్ టార్గెట్. పర్సన్ అంటే పర్సన్ యాజ్ ఎ నేమ్. ఇక్కడ హూ వాజ్ ద నేమ్? రంగవల్లి అనే పర్సనా, లేకపోతే ఇక్కడ మనకి సంబంధించిన అరుణ్ కుమార్ అనే పర్సనా? ఎవరు లేరండి. వాలంటరీ వ్యవస్థ ద్వారా అన్నాడు. ఈ వ్యవస్థని సృష్టించిన సృష్టికర్త ఒక బ్రహ్మ, జగన్మాయ అన్నట్టుగా ఉంటారు చూడండి. ఆ జగన్మాయకి తగలాల్సిన దెబ్బ రంగవల్లి గారి అంశాలు కనిపిస్తుంది. ఇప్పుడు వాలంటరీ వ్యవస్థకి సంబంధించి కాబట్టి రాష్ట్ర ప్రభుత్వానికి లేదా డీజీపీకి, పోలీసులకి నోటీసులు ఇవ్వచ్చా? ఇంకోవైపు నుంచి కేంద్ర ప్రభుత్వ నివేదికలు అన్నారు కాబట్టి కేంద్రానికి కూడా నోటీస్ ఇవ్వచ్చా? కోర్టు పరిధిలో ఉంటాయా ఈ అంశాలన్నీ? సార్, ఇప్పుడు ఆయన చెప్పాడు. నాకు చెప్పింది ఎవరు అన్నాడు? కేంద్ర నిఘా వర్గాలు అన్నాడు. సో కేంద్ర నిఘా వర్గాలకు ఒక నోటీస్ ఇవ్వాలి. సో ఇవన్నీ ఇవ్వాల్సిన వ్యక్తి ఎవరు అర్హుడు అంటే డీజీపీ సార్. అరే, నా రాష్ట్రంలో క్రైమ్ జరుగుతుందని నువ్వెలా చెప్తావయ్యా? 2 చోట్ల ఓడిపోయినోడివి నువ్వెలా చెప్తావు? 30,000 మంది తప్పిపోయారా? ఎవరు? నువ్వు దాన్ని చూపించు. 14,000 మంది క్రైటీరియా అవుతుందా? మళ్ళీ ఇందులో కూడా ఓడిపోతే అడగకూడదా? సార్, ఓడిపోతే కాదు సార్, అడిగే వ్యక్తి అడగకుండా పాపం అసలు ఆటలో అట్టిపండు లాగా పాపం ఈ పావులను తీసుకొచ్చి ఈ బిడ్డలతో ఎందుకు సార్ ఇట్లా చేపిస్తారు? రంగవల్లి గారు పాపం పర్సనల్ టార్గెట్ ఎక్కడ చేస్తారని ఆవిడ ఎక్కడెక్కడ అజ్ఞాతంగా దాక్కున్న పరిస్థితి. ఆవిడ ఎందుకు మేమంటాం? ఆవిడ మనోభావాలు దెబ్బతిన్నాయని ఆవిడ కోర్టును ఆశ్రయించారు. ఆవిడ తరపున అడ్వకేట్లు గట్టిగా వాగ్వివాదం వినిపించారు. అసలు ఒరిజినల్ అపాయింట్మెంటే లేకుండా ఎవరు మీరమ్మా అంటూ కొట్టేసినటువంటి కోర్టు కేసు మళ్ళీ గుంటూరులో తీసుకొచ్చారు. అంటే అన్నయ్యని గుంటూరులో అడుగు పెట్టించాలనేటటువంటి కోరికతో తహతాలాడిపోతున్నటువంటి వైసీపీ కార్యకర్తలు ఇప్పుడు మార్చి 25న అన్నయ్య రావాల్సి వస్తే ఖచ్చితంగా న్యాయస్థానాన్ని గౌరవించి ఆయన వచ్చి ఇదిగోండి కేంద్ర నిఘా వర్గాలు వీళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పిందే నేను చెప్పాను, వీళ్ళు చెప్పమని కూడా చెప్పారు రాష్ట్ర ప్రజలకి, అందుకని నేను చెప్పాల్సి వచ్చింది. ఇదిగోండి వాస్తవం కాదా? 30,000 మంది తప్పిపోయారు, 14,000 మంది దొరికారు, 16,000 మంది ఇంకా దొరకాల్సి ఉంది అంటూ కొంత రిపోర్ట్ కూడా సబ్మిట్ చేయడం జరిగింది. ఇప్పుడు రియాక్ట్ అవ్వాల్సినటువంటి వ్యక్తి డీజీపీ. మహిళా కమిషన్, ఆడబిడ్డలు తప్పిపోయారు అంటే మహిళా కమిషన్ ముందుకు రావాలి. పవన్ కళ్యాణ్ గారు పర్సనల్ గా అటెండ్ అవుతారు 25వ తారీఖున, మార్చి 25వ తారీఖున అటెండ్ అవుతారు. అవ్వాలి, అంతేనా? అవ్వకపోతే కోర్టు ఏమన్నా చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది అని చెప్పి కోడికత్తి సీన్ విషయంలో కూడా గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పారు. అవ్వలేదు, న్యాయస్థానాన్ని గౌరవించలేదు. మంగళగిరి కోర్టుకి లోకేష్ గారు వెళ్తూ ఉన్నారు. ఏదైతే సిఐడి వారిని గౌరవించి చంద్రబాబు గారు కూడా 53 రోజులు జైల్లో ఉన్నారు. అదే రకంగా పవన్ కళ్యాణ్ గారు కూడా కోర్టుని గౌరవిస్తూ మార్చి 25న ఫస్ట్ వాయిదా కాబట్టి ఆయన కనపడి సమాచారాన్ని అందిస్తారు. నేను ఇలా చెప్పాను, ఇలా చెప్పాల్సి వచ్చింది, ఇవి ఆధారాలు కోర్టుకి ప్రొడ్యూస్ చేస్తున్నాను చెప్తారు. దాంట్లో తప్పులేదు. ఆయన మా గుంటూరులో అడుగు పెడుతున్నాడంటే మీకేంటి సార్ బాధ? ఆయన ఖచ్చితంగా రావాల్సిందే, వస్తారు. ఒకవేళ జైలు శిక్ష అన్నారనుకోండి, కృష్ణుడు లాంటి వారే జైలు నుంచి బయటకు వచ్చి ఒక పెద్ద కురుక్షేత్రం చేశారు. ఏమో మరి జగన్మోహన్ రెడ్డి గారు జైలు నుంచి బయటకు వచ్చాక ఒక ఛాన్స్ కొట్టేశారు. చంద్రబాబు గారు కూడా బయటకు వచ్చి గ్రాఫ్ పెరిగిపోయింది. ఇక వెళ్ళంది ఒక్క మా అన్నయ్యనండి. మా అన్నయ్యని కూడా పంపించాలని తహతాలాడుతున్న గుంటూరు పాలక వర్గాలకి ఒక శుభ సూచిక. అన్నయ్య అడుగు పెడుతున్నారు గుంటూరు కారం. ఇప్పుడు మీరు ఎక్స్పెక్ట్ చేయండి, ఒకవేళ కోర్టు పవన్ కళ్యాణ్ గారు మీరు జైల్లో వేసేస్తుందా? అటువంటి కేసా ఇది? అటువంటి సెక్షనా ఇది? అంత అవకాశం ఉందా? ఏదో గుంటూరులో ఆయన చూడాలని తహతాలాడుతూ వేసినటువంటి కేసు తప్ప డిఫార్మేషన్ లో ఆర్గ్యుమెంట్సే తప్ప ఆయన లోపలేసేంత దృశ్యాలు ఏమి ఉండవండి. అసలు ఈ కేసు కూడా నిలబడదు. ఏదైతే డిఫాక్టో కంప్లైంట్ అరుణ్ కుమార్ కి హీ వాజ్ నాట్ ఏ సూటబుల్ పర్సన్ అని చెప్తారు, వ్యవస్థని క్వశ్చన్ చేశారు. కానీ ఎలక్షన్స్ టైం బహుశా ఆ టైంలో మంచి పీక్ స్టేజ్ క్యాన్వాసింగ్ జరిగేటువంటి అవకాశాలు ఉంటాయి. ఆ టైంలో పవన్ కళ్యాణ్ గారు రావడం అనేది
పార్టీకి కానీ మీకు పొత్తులో కూటమికి కానీ ఇబ్బంది కలిగించే అంశం కాదా? లేదండి, మార్చి 25 డేట్ ఫిక్స్ అయింది కాబట్టి ఆ రోజే మేము ఒక సభ కండక్ట్ చేసేసుకుంటామండి. ఆయన సభకి గెస్ట్ గానే వచ్చేస్తారు. ఒక 10 నిమిషాలు బ్రేక్ టైంలో కోర్టుకెళ్ళి ఇలా 2 చేతులు కట్టుకొని చెప్పండి సార్, నేను ఒక పోలీసోడు కొడుకుని, న్యాయస్థానాన్ని గౌరవిస్తారని సమాధానం చెప్తాడు. తర్వాత మేము భారీగా కోర్టు బయటే ఒక పెద్ద దండ మిషన్ తో తెచ్చేస్తామండి. ఆయన అది వేసుకొని సభకు అటెండ్ అయిపోతారు. స్వామి కార్యం సకార్యం 2 పనులు అయిపోతాయండి. ఆ కారణంగా గుంటూరులో మా అన్నయ్య మా కోర్టుకు వచ్చారంటే మా యూనిఫామ్ ఎగరేసి సమాధానం చెప్పగల వకీల్ సాబ్లు అందరం బయటకు వచ్చేస్తామండి. మాకు చాలా సంతోషంగా ఉంటుంది. గుంటూరు కోర్టుకి రంగా గారు వచ్చారండి ఒకసారి, గుంటూరు కోర్టుకి వంగవీటి మోహన్ రంగా గారు గుంటూరు కోర్టులో అటెండ్ అయ్యారండి. తర్వాత మాకు పవన్ కళ్యాణ్ గారు వస్తుందంటే ఎంత అదృష్టం గుంటూరు కోర్టు చేసుకుందని మనస్ఫూర్తిగా భావిస్తున్నామండి. సో వకీల్ సాబులందరికీ కూడా జోష్ తీసుకొచ్చే అంశం అంటారు అది, ఆ రోజు కోర్టుకి అటెండ్ 100% అండి. అసలు డిఫార్మేషన్ లో ఒక మనిషి ప్రెజెంట్ అయ్యాడు, ఎంత గౌరవించినటువంటి వ్యక్తి అని ఖచ్చితంగా అందరూ భావిస్తామండి. రైట్. థ్యాంక్ యూ రజనీ గారు, మీ అభిప్రాయాలు తెలియజేసినందుకు. ఇది పవన్ కళ్యాణ్ గారి మీద పెట్టినటువంటి కేసు అది నిలబడే కేసు కాదు, కాకపోతే రాజకీయంగా ఒక కక్ష సాధింపుగా మారేటువంటి కేసుగా కనిపిస్తోందని రజనీ గారు అంటున్నారు. పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా న్యాయస్థానాలను గౌరవిస్తారు. మార్చి 25వ తేదీన ఆయన కోర్టుకు అటెండ్ అయితే ఎన్నికలకు సంబంధించిన క్యాన్వాసింగ్ ప్లాన్ కూడా అమలు చేసేందుకు జన సైనికులు సిద్ధంగా ఉంటారని ఆమె చెప్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్.